నాకు పరలోకంలో ఉన్నట్టు అనిపించింది. నేను కోరుకుంటుంది ఇదే. ఒక్క మనసుతో మనం ప్రభువుని ఆరాధిస్తే ఆహా అంతకు మించిన ఆశీర్వాదం లేదు అని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. అందరూ ఒకే మైండ్, సింగిల్ మైండెడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితికి మనము ప్రభుని నడిపించిన దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము మరొకసారి 23 నుంచి 25 వరకు మనం ఒకసారి చదివి ఈ అధ్యాయాన్ని గత వారమే ముగించాలనుకున్నాం. కానీ ప్రభు మళ్ళీ నింపుతున్న దాన్ని బట్టి తిరిగి ఈ భాగంలో మరొక విషయాన్ని ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. ఈరోజు వాక్య సందేశం యొక్క టైటిల్ ఏంటంటే, మనకి వ్యాధులు రోగాలు గల కారణాలు ఏంటి? ఏంటంట రోగాలకు వ్యాధులకు గల కారణాలు ఇవేనా అనేది. సో ఈ మాట చదువుదాం ఒకసారి. 23 నుంచి 25 చదివిన తర్వాత దాన్ని ఒక 5 పాయింట్స్గా ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం త్వరగా. నేను 9:15 ఖచ్చితంగా మెసేజ్ స్టార్ట్ చేయాలని తాపత్రయపడుతున్నాను. కనుక 8:45 ఆరాధన అయిపోతే, ధ్యాన కీర్తన అయిపోతే ఈ అరగంట సేపు ఆరాధన చేస్తే 9:15 నుంచి 10:15 వరకు మెసేజ్ ఉండాలని కోరుతున్నాను కనీసం. సో మనం 5 నిమిషాలు. ఓకే, నేను చదువుతున్నా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో ఇక్కడ యేసు ప్రభు యొక్క ఫేమ్ పెరుగుతుంది కదండి. ఆయన అభిమానులు పెరుగుతున్నారు. ఎక్కడ? ఆ పరిసరాల్లో, చుట్టుపక్కల దేశాల్లో, సిరియా దేశంలోను, యొర్దాను అవతల చాలా ప్రోపకాండ అంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అబ్బా 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 అని. కనుక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎక్కడెక్కడ రోగులను తీసుకొచ్చేస్తున్నారు. ఏదోలాగా ఆయన దగ్గర పడేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎలాగెళ్తారు? బాగుపడిపోయి వెళ్ళిపోతారు. కనుక ప్రభు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సమయం తక్కువ, 3.5 సంవత్సరాలు అక్కడ ఉంటారు అని ఆయన తెలుసు, మనకే తెలియదు కదండి. ఆయన ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు ఉంటారని తెలుసు. ఇది రక్షణ పొందిన తర్వాత. మనం ఎంతకాలం ఉంటాము? ఇండెఫినెట్, తెలియదు కదండి. కనుక మరి తెలిసిన ఆయన 3.5 సంవత్సరాలు ఉంటామని బిజీగా పనిచేస్తుంటే మనం 80 అండి, డౌట్ లేదు అంటకేమనుందా? ఏముందండి, ఏముంది. మా పేరెంట్ రెల్లిపేటలో పేరెంట్, ఆయన పోలీస్, ఆయన మాకు అంటే చూసాం, చాలా ఆరోగ్యం ఉంది. ఆయన పేరు పోలీసు, వృత్తి కాదు. వృత్తి వాళ్ళిద్దరు పిల్లలు మా దగ్గర చదివారు. నేను చూసేటప్పటికి ఆయన ఫోటో బహుశా నాకంటే చిన్నోడు నా వయసు కావచ్చేమనుకుంటాను. అలాగే అనిపించింది నాకు. అంతే కదండి, మన వయసు సుమారుగా. ఏం గ్యారంటీ లేదు మనం అనుకుంటాము. కనుక ఆ ప్రభువు 3.5 సంవత్సరాలు ఉంటారు కదండి. ఇది కనుక చాలా బిజీగా ఉన్నారు. సో మనం కూడా అంత బిజీగా ఉండాలి. సావధానంగా ధ్యానం చేద్దాం, సావధానంగా అని కాదట. ఇశ్రాయేలు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి, చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ ధర్మశాస్త్రం అది పూర్తి బైహార్ట్ చేసేస్తారట. చిన్నప్పటి నుంచి వాక్యం కంఠత పెట్టేస్తారట. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఒక ఆయన బైబిల్ కంఠస్థ పెట్టిన ఆయన యూదుల్లో ఒక ఆయన ఉన్నారనేసి ఒకసారి పాస్టర్ గారు చెప్పగా విన్నాను. కంఠస్థమే. ఎందుకని? రేపన్న రోజున వాక్యం దొరకదు కనుక కంఠస్థ పెట్టేసేయాలి అనేసి. కనుక మన వాక్యం ధ్యానం చేయడానికి ఆతురపడదాం. ఏమండి, రోజులో కొద్ది సమయం కేటాయిద్దాం, ఖచ్చితంగా కేటాయిద్దాం. లేకపోతే ఈ ఇంత సావధానమైన పరిస్థితులు రావు. ప్రభు ఇక పగలంతా సువార్త, రాత్రి అంతా ప్రార్థన. కనుక ఆయన ఫేమ్ బాగా పెరిగిందండి. కనుక చుట్టుపక్కల దెకపోలి ఆ ఏరియాలంతా కూడా సువార్తతోటి మారుమరుగుపోయింది. ఆ సిరియా దేశంలో కూడా గొప్ప పేరు వచ్చేసింది. యొర్దాను అవతల నుంచి కూడా జనాలు వచ్చేస్తున్నారు. ఇంతగా ఇక్కడ ఈ భాగంలో ఎక్కువ స్వస్థతలు జరిగినాయి కదండి. ఎలాంటి రోగాలంట చదువుదాం ఒకసారి. రోగాల పేర్లు. రోగములు అంటే రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వారి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని అందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని,
ఏమండి ఇంకా పైన ఏమైనా ఉన్నాయో వ్యాధులు. సో ఇవన్నీ కూడా ప్రభు స్వస్థపరిచేశాడు. సో ఈరోజు మన సారాంశం ఏంటంటే, వాక్య సారాంశం ఏంటంటే, అసలు ఎందుకు రోగాలు వస్తాయండి? రోగాలు అంటే పెద్ద మాటగా అనిపిస్తుంది కదా, ఏం రోగం, మాయ రోగం అంటారు కదా, అది భయంగా ఉంది నాకు కూడా. కనుక ఆ రోగం దగ్గరికి వెళ్ళొద్దు. కానీ ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి? వ్యాధులు ఎందుకు వస్తాయి? ఎందుకు కారణం ఏంటి? మనం అందరము ఏదో రోగమో వ్యాధో బాధతోటో చిన్నప్పటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కదండి. నేను కూడా, మనలో చాలామంది, మనం అందరం ఏదో బలహీనతతోటి బయటకు వచ్చిన వాళ్ళమే. అసలు ఎందుకు వస్తాయి అంటారు? ఏమో ప్రభు నాకు అనుగ్రహించిన ఈ ఆలోచనలు బట్టి నేను 5 భాగాలుగా వాటిని డివైడ్ చేశాను. చూద్దాం సాధ్యమైనంత వరకు దానికి ఎంతవరకు న్యాయం జరుగుద్దో ప్రభుకి అప్పగించుకుంటూ చూద్దాం. నేను అంటాను, మొదటి భాగం లేకపోతే మొదటి కారణం ఎందుకు వస్తాయి ఈ రోగాలు అని అంటే, మొదటి కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాపము అని అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? పాపం వలన రోగాలు వస్తాయి. ఏమంటే పాపం వల్ల రోగాలు వస్తాయి. నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఎందుకు పాపం వల్ల రోగాలు వస్తాయి? మనం పాపులం అయితే రోగాలు ఎందుకు వస్తాయంటే, పాపం చేసిన వ్యక్తి ఎవరి కంట్రోల్లో ఉంటాడు? పాపానికి హెడ్ ఎవరు? అపవాది కదండి. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ సిన్ అనొచ్చు కదండి. అలాంటి మాటలు ఏమైనా పాపానికి సంబంధించి, సాతానికి సంబంధించిన రిలేషన్ వర్డ్స్ కదండి. సాతాను పాపానికి అధిపతి. ఎవరు పాపంలో ఉన్నా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేది ఎవరు? దగ్గరుండి వెంటనే వచ్చి నేనున్నానని అని భుజమే చేసేది ఎవరు? సాతాను. కనుక యేసు ప్రభు మన దగ్గరికి వస్తే కమ్ ఫ్రెండ్, ఇఫ్ యూ వాంట్ టు కమ్. ఓకే, యేసు ప్రభు కనుక రండి, ఇంకా ఫ్రెండ్కి వచ్చి ముందుకు వచ్చేయండి. యేసు ప్రభు కనుక మన దగ్గరుంటే ఆదరణ, ఓదార్పు. సాతాను దగ్గరుంటే ఏమవుతాడండి? వాడు ఏంటంట? సాతానుకున్న పేర్లు త్వరగా చెప్పాలి. అందరూ దండనమని చెప్పేసేయాలి సాతానుకున్న పేర్లు. లయకర్త, నాశనపాత్రుడు, అపవాది, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, ఇలాంటి ఎన్ని పేర్లు ఉన్నాయి సాతాను గురించి మనం చదివాం. కనుక వాడే నిత్యం మన దగ్గరుంటే ఎలా ఉంటుందండి? నిత్యము మన భుజమే చేసి ఐఎమ్ హియర్, డోంట్ వర్రీ అంటే వర్రీయే, టోటల్ వర్రీయే. ప్రభు ఉంటే వర్రీ ఉండదు. కానీ కనుక నేను అనుకుంటాను, యేసు ప్రభు ఈ పాపంతో వల్ల వచ్చిన ఈ రోగాలు చూసేటప్పటికి ఆయన కడుపు రగిలిపోయి ఎందుకనంటే చెప్పనా, నేను ఒక మాట పౌలు అపోస్తల కార్యాలు, ఒక్కసారి నేను ఇది నా టాపిక్ పక్కకి వెళ్తున్నా, అయినప్పటికీ త్వరగా ఎక్కువ మిమ్మల్ని చదివించకూడదు, విషయం వివరించాలని ఆశపడుతున్నా. అపోస్తల కార్యాల్లో యేసు ప్రభు పౌలు కనపడినప్పుడు జరిగిన ఒక సన్నివేశాన్ని చదవాలి త్వరగా. నాకు పౌలు కనపడిన సన్నివేశం 9వ వచనం అంటే ఏం జరిగింది ప్రభు అన్న మాట. 9వ అధ్యాయము ఏమా అంతే, అదే ఎంత ఎక్కడది? 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి ఈ మాట వింటున్నాడు, సౌలా నీవు నా నేల హింసించున్నావు. ఈ మాట వినండి ఒకసారి. ఏంటంట? సౌలు ఎవరు? సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తి. యేసు ప్రభుని ఎప్పుడు చూడని వ్యక్తి. యేసు ప్రభు చనిపోయి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ఈయన లేచి ఎవడైతే యేసు పేరున ప్రార్థన చేస్తాడో, యేసు నామాన్ని ఉచ్చరిస్తాడో, ఆ భక్తులు శిష్యులందరినీ పట్టి చెరసలు వేయించడానికి, వీలైతే చంపించేయడానికి. అలాగే ఒకరిని చంపించేశాడు. ఎవరిని? స్టెఫెన్ చంపించేశాడు. స్టెఫెన్ చంపించేస్తే ఆ స్టెఫెను అక్కడ ఉంటుంది మాట ఏంటది? స్టెఫెను మరణాన్ని సమ్మతించ. వెరీ గుడ్, నైస్ వర్క్, వెల్ డన్. ఎవరిని అన్నాడు? రాళ్ళు పెట్టి కొట్టేసిన అంటారు. మంచి పని చేశారు. ఇది సేవ అంటే. మనం ఎవరిని బతకనివ్వకూడదు, యేసు ప్రభుని విశ్వసించి ఎవరిని బతకనివ్వకూడదు. అది యెహోవాకు కష్టం. మెస్సే వస్తాడు, ఇంకా వస్తాడు. కనుక అసలు మెస్సే శిష్యుల్ని చంపేసి ఇది దేవుని సేవ అనుకునేవాడు. సో సౌలు ఎవరిని హింసిస్తున్నాడు చెప్పండి? ఎవరిని హింసిస్తున్నాడు? యాక్చువల్గా శిష్యులు హింసిస్తున్నాడు. శిష్యులు యేసు ప్రభువును కనపడిన వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళందరూ చంపించేయడానికి, చెరసాల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని చూడలేదు సౌలు ఎప్పుడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షతలో, ఆ దర్శనంలో అంటాడు, ప్రభు అన్నాడు, సౌలా అంటే ఎలా చూశాడు, నువ్వెవడవు అన్నాడు ప్రభు. నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్నా క్రీస్తుని అంటాడు. ఇంతగా సౌలు హింసించింది క్రీస్తునా, క్రైస్తవులనా? ఎవరిని? సౌలు హింసించింది క్రీస్తునా, క్రైస్తవులనా? మామూలుగా చెప్పండి. శిష్యుల్ని కదా, క్రైస్తవుల్ని హింసిస్తుంటే
ఈ మాట వింటున్నారా? క్రైస్తవులు హింసిస్తుంటే క్రీస్తు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని స్తుతిద్దాం మరొకసారి. ఏంటంట? క్రైస్తవులు హింసిస్తుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అంటే, ఏ క్రైస్తవుడు హింసించబడుతుంటే ఎవరు హింసించబడుతున్నట్టు? క్రైస్తవుని శిక్షిస్తుంటే ఎవరిని శిక్షించినట్టు? దేవుని శిక్షిస్తున్నట్టు. సో వీ నీడ్ నాట్ వర్రీ. మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన మీద దాడి చేస్తే ఎవరి మీద దాడి చేసినట్టు? సృష్టికర్త లేకపోతే ప్రభుని. ఆయన అంటున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెక్కడ హింసించాను? సంఘాన్ని హింసిస్తున్నాడు కనుక నీవు నన్ను హింసిస్తున్నావు. ఇప్పుడు రండి మన పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సాతాను ఏమనుకుంటాడు చెప్పండి? పాపం చేసిన వ్యక్తిని పలు రకాలుగా హింసిస్తూ ఉండి వాడి ఫీలింగ్ ఏంటి అంటే, మనమందరం ఎవరము? ఆయన పోలికలో ఉన్నవాళ్ళం. కనుక ఆయన ఏం చేయలేకపోయాడు. యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడు. కొండ మీద తీసుకెళ్ళాడు, మందిరపు శిఖరాన్ని తీసుకెళ్ళాడు, ఇంకెక్కడ ఎత్తైన ప్రదేశం, ఎన్నో నానా తంటాలు పడ్డాడు, కానీ ప్రభువుని ఏమీ చేయలేకపోయాడు. సో ప్రభువుని ఏం చేయలేకపోయాడు కనుక ఇప్పుడు ఎవరిని చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన పోలికలో పుట్టిన మనుషుల్ని నాశనం చేయాలని టార్గెట్ పెట్టి వాళ్ళకి పాపాన్ని ఎంకరేజ్ చేసి పాపాన్ని ముందు పెట్టి వాళ్ళని దారి తప్పేస్తున్నాడు. చెప్పింది కదా ఇందాక, ఈ మార్గము ఇరుకైన మార్గం. ఏ మార్గము? యేసుక్రీస్తు మార్గం ఇరుకైన మార్గం. డోంట్ డూ దట్. ఈ పని చేయొద్దు, అలా చూడొద్దు, ఇలా. ఇది చాలా క్రమంగా వెళ్ళాల్సిన మార్గం. అది విశాలమైన దారి. డ్యాన్సులు వేసుకుంటా, ఇలా ఊపుకుంటా, ఏమైనా చేసేయచ్చు. నేను ఎక్కువ ఊగినప్పుడు చెప్పండి, అంత క్షేమకరం కాదు నాకు. రైట్? సో విశాలమైన దారిలో ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ దారి ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి కదండి. ఇది ఇరుకైన దారి. యేసు ప్రభు దారి ఇరుకైన దారి. చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఇష్టానుసారంగా ఉంటా కుదరదు. ఈ దారి విశాలమైన దారి, అపవాది దారి. కనుక ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కనుక ఇప్పుడు సాతాను ఏమన్నాడంటే, వీళ్ళందరూ పాపం చేయవాడు, ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. పాపానికి హెడ్ ఎవరంటే సాతాను. ఆటోమేటిక్గా సాతాను దాసుడు. వాడు ఇష్టానుసారంగా పాపం, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు మంచి ఆహారం ఇస్తాను అంటాడా? అలాగే వాడి లక్షణమే నాశన పాత్రుడు. వాడెక్కడ మేలు చేస్తాడు? మేలు చేయటం వారికి చేత కాదు అని అంటాడు వాక్యం. సో పాపం చేసేవాళ్ళు ఎప్పుడైతే సాతాను హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయారో అక్కడి నుంచి వాడేసుకుంటాడు. లేనిపోను బాధ, ఇబ్బంది, ఆ రోగాలు, ఆ వ్యాధులు ఎలాగైనా చెప్పుకోవచ్చు. వాళ్ళంతా దేవుని సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రభు చూస్తాడు, ఎలా అనిపిస్తుంది? అయ్యా, నా పోలికలో పుట్టిన వారిని ఎంత నాశనం చేసేస్తున్నాడు కదండి. మనం చూసాం అంగవైకల్యం, చెయ్యి ఓచేస్తే వాడు సాతాను సంతోషపడిపోతాడు. ఈయన పోలికలు ఉన్నాయని ఈయన ఏం చేయలేకపోయాను, కానీ వీడు చెయ్యే ఓత్సవం అయిపోయింది, ఇంకేం చేస్తాడు కదండి. ఏం చేసినా వందనాలు బాబు మళ్ళీ పడిపోతూ ఉంటుంది. కానీ ప్రభు ఏం చేశాడు? కుదరదు అలాగా చాపు చెయ్యి అన్నాడు అండి. ఆయన కోప్పడి చాపు చెయ్యి అన్నాడు. దన్ అనేసి చేయి చాపాడు. ప్రభుకి ఎంత సంతోషం. ఎస్, నా పోలికలో పుట్టినవాడు పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమవుతుందండి? మనం పాపంలో నిలిచి ఉంటే ఆటోమేటిక్గా మన మీద అధిపతి అపవాది. వాడు మనల్ని ఇంకా నాశనంలో తీసుకెళ్ళిపోతాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి కారణం ఏంటంట? యోహాను సువార్త. ఇది మాత్రం అన్నీ మీ చేత చదివించను త్వరగా. నాకు అలవాటు ఏంటంటే మీ చేత చదివించాలని, కానీ సమయం ఎక్కువైపోతుంది, వినేవారికి డల్ అయిపోతారని భయం నాకు. ఇక్కడ 14 వచనం చూస్తే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక సన్నివేశం, మనందరికీ తెలిసిన సన్నివేశమే. ఎక్కడది? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్దా కోనేరు కలదు, అందు 5 మంటపములు 5 చుట్టూ తెలుసు కదండి. బెతస్దా కోనేరులో, మంటపాల్లో, అక్కడ దేవుని దూత ఆ కోనేరులో కదిలించినప్పుడు ఎవడు ముందు తిరిగితే బాగుపడిపోతాడు. కనుక రోగులు, కుంటివారు, గుడ్డివారు రోగులందరూ అక్కడే కాసుకుని ఉండేవారు. ఆ మొదట కదిలించినప్పుడు ఊరికేవాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో సుమారు 38 ఏండ్ల నుంచి, అంతేనా? 33 కాదు, 38 ఏండ్ల నుంచి రోగగ్రస్తుడు అక్కడ పడి ఉన్నాడు. వాడు దిగుదామని వెళ్తున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. కనుక యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వాడు ఎప్పటికీ దిగలేడు కదండి. 38 ఏండ్ల నుంచి అక్కడ ఉన్నాను, నా వల్ల కావట్లేదయ్యా అంటే వాడు ఇంకెప్పటికైనా వయసు పెరిగే కొద్ది ఏమవుద్దండి, వెళ్ళడం కష్టం కదా. 38 ఏండ్లు, అసలు జబ్బు వచ్చి ఎంతకాలమేం తెలియదు. జబ్బు వచ్చి 38 ఏండ్లు, వాడి వయసు ఎంతో తెలియదు. ఇంకా వాడు వెళ్ళలేడు, ఎప్పటికీ వాడు బ్రతుకులో బాగుపడలేడు. అలాంటి వాడి దగ్గరికి ప్రభువే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళలేని వారి దగ్గర ప్రభు వెళ్తాడు. వెళ్ళగలిగిన వాళ్ళు ఏం చేయాలి? ప్రభు దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళలేని వారి దగ్గర ప్రభు వెళ్తాడండి. దిగులు పడక్కర్లేదు. ఒకవేళ పెద్ద వయసులో, అమ్మో ప్రభువా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, వెళ్ళలేకపోతున్నాను, సో గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మనతో ఉంటాడు.
దేవుడు మనతో ఉంటాడు. వెళ్ళగలిగి కూడా వెళ్ళకపోతే అది ప్రమాదం. వెళ్ళలేని వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అరే లే పరుపెత్తున్నాడు అంటే లేచాడు. లేస్తే ఒక మాట అంటాడు చూడండి, చదవన మాట 14వ వచనం. అటు తర్వాత చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకు. ఏంటంటే ఎందుకు వచ్చింది వీడికి రోగం? 38 సంవత్సరాల నుంచి రోగం ఉండిపోయాడు. ఎందుకంట? పాపం చేశాడు కనుక అంటాడు ఇదిగో స్వస్థత పొందావు, నీకు మరి నాశనం కలగడానికి నో మోర్ సిన్ అన్నాడు. ఇంకెప్పుడు పాపం చేయకు. అర్థమవుతుందండి? మనకు రోగాలు ఎందుకు వస్తాయి? మొదటి కారణం పాపం. మొదటి కారణం పాపం. కనుక మరి ఏం చేయాలి? పాప విమోచకుడు, పాపానికి మూల్యం చెల్లించిన ప్రభు దగ్గరికి ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాపం క్షమించబడద్ది, మనకు రోగానికి విముక్తి కలుగుద్ది. దేవునికి స్తోత్రం. రైట్, గమనిద్దాం. అంటే మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, నేను ముందే చెప్పాను ఒక చైర్స్ వేసుకోవడం ఇంకొక వరుస అని అన్నాను. రైట్, కూర్చోగలిగితే పర్వాలేదు. రైట్, సో మనం అర్థం చేసుకోవాలి, మనకు రోగం వచ్చిందా ఫస్ట్ చెక్ ఏం చేసుకోవాలండి? నేనేమైనా ప్రభుకు విరోధంగా ప్రవర్తించానా? యేసు ప్రభు తప్ప మిగతా మనుషులందరూ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మనకు రోగము కానీ తెగులు కానీ వస్తే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంట? నేను పాపం చేశానా? రైట్, మనం పూర్తిగా పరీక్షించుకోవాలి, వాక్యాన్ని వినాలి, సేవకుల మాటలు వినాలి. మనకు అర్థమైతే సో వెంటనే ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతాం. దేవునికి స్తోత్రం. మీరు మరొక కన్ఫర్మేషన్ చేయడానికి చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము. మీరు తీయకపోయినా పర్లేదు, ఇబ్బంది పడే వాళ్ళు తీయొద్దు, మీరు తీయాలని కూడా అనుకోవట్లేదు, మీరు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఇక్కడ ఈ సన్నివేశం చూస్తే మొదటి నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయము 5 వచనాలు చూస్తే, యేసు ప్రభు దగ్గరికి వాడు పక్షవాయువు కలిగినాడు, లేవలేడు. అలాంటి వ్యక్తిని మనం చూసాం, ఇది 2 వారాల క్రితం చూసాం. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉంటే ఆ పెంకులు ఇప్పి దింపేశారు నలుగురు కదండి, ఆ మంచం పరుపుతోటి దింపేశారు. దింపేస్తే ప్రభు ఏమన్నాడు చూడండి, 5వ వచనమా, చూచి కుమారుడా, ఏంటంట ప్రభు ఏమన్నాడు? వాడు దేంతో వచ్చాడు అక్కడికి? పక్షవాయువు కలిగిన తీసుకొచ్చారు. పక్షవాయువు కలిగిన తీసుకొస్తే ప్రభు అన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి. వీళ్ళకి తెలియదు ఈయన బాగు చేస్తాడు అనుకుంటే, బాగు చేయడానికి ముందు ఏం చేస్తున్నాడు? పాపాలు క్షమించాడు. అప్పుడు నీ పరిపెత్తుని ఇంటికి వెళ్ళిపోయాడు. వద్దులే వీళ్ళంతా గందరగోళం, పిచ్చి పిచ్చి ప్రశ్నలనే వేస్తున్నారు, నీ బుర్ర పాడైపోద్ది, గో హోమ్ అన్నాడు. ఇంకొక అతను చూసాం మనం, బాగు చేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు, లోపల రావద్దు అన్నాడు, పట్టణంలోకి రావద్దు లోపల. అంటే కొన్నిసార్లు మన విశ్వాసానికి ఎవరు అడ్డు తగులుతారంటే యేసుతో ఉన్నవారే. నీకు ఇలా జరిగిందిరా, అసలు ఇలా జరుగుతురా, నువ్వు ఇంత పనికి మనోడు కదరా, నీకు మేలు ఎక్కడ జరుగుతుంది, ఇలాగ అంటారనమాట. కనుక నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది పో అన్నాడు. గమనించండి, యేసు మనకు కావాల్సి రావడానికి కారణాలైనవి మొదటి కారణం ఏంటంటే, నేను అందరి రోగాలు అందరి వ్యాధులు పాపం వలన అంటానికి తర్వాత విషయాలు మీకు అర్థమవుతుంది. కాదు. కానీ ప్రతి వ్యక్తి మనకు కలిగిన రోగము వ్యాధి ఏదైనా ఒకవేళ పాపం వల్ల వచ్చిందా అని అంటే ప్రభు క్షమాపణ కోరాలి. ఆల్రెడీ ఆయన మూల్యము చెల్లించేశాడు కదండి, పరిశుద్ధ రక్తంతో మూల్యం చెల్లించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కనుక మనం ఒకవేళ పాపంలో ఉన్నామంటే వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, క్షమాపణ పొందాలి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. రైట్, మనము స్వస్థత పొందుతాం. ఇక్కడ పాపాలు క్షమించాడు, తర్వాత నీ పరుపెత్తుకుని అంటాడు కదా. మీరు చెప్పగలుగుతారా? వాళ్ళు అంటున్నారా నువ్వెవడో పాపాలు క్షమించడానికి, పోను మీరు చెప్పండి రా, పాపాలు క్షమించబడ్డాయి నీ పరుపెత్తున్నాడు అని ఎవరికైనా దమ్ముందా చెప్పడానికి? ఎవరికుండా దమ్ము కదండి. ఆయన ప్రభు కాబట్టి ఆయనకు ఉంది. ఎందుకని? ఆయన పోలికలో ఉన్నవాడు అచేతన స్థితిలో పడి ఉన్నాడు. ప్రభుకు చాలా బాధ అనిపించింది. ఈ రోగగ్రస్తులను అందరూ చూసేటప్పటికి, అయ్యో నా రూపులో నేను ఎంతో ప్రేమగా చేసుకున్న ఈ ప్రజలను అపవాది ఏం చేస్తున్నాడు? రోగగ్రస్తులుగా అంగవైకల్యంతో ఏమంటే పనులు చేయలేని పరిస్థితులు ఇలా చేసేస్తున్నాడు. కనుక ప్రభు రౌద్రుడై చాలా పనులు చేశాడండి. కానీ మొదటి కారణం ఏంటంట? పాపం లేకుండా. సో పాపం విషయంలో మరొక మాట నేను చూపించట్లేదు, కానీ ఉజ్జియా విషయంలో మనం గమనిస్తాం కదండి. ఉజ్జియా మంచి రాజు, చాలా భయభక్తులు కలిగిన రాజు. అతడు స్థిరపడేటంత వరకు అద్భుతమైన సహాయం కలిగింది. చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు కలిగిన వాడు. అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించాడు. రైట్, అందరూ ఎంత ఉజ్జయిని చూస్తే వాట్ ఏ లక్కీ గాయ్, ఎంత మంచోడు, ఎంత ఆశీర్వదించాడు ప్రభు. కానీ అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. ఎలా చెడిపోయాడట?
నాకేంటి ఇంత సమృద్ధి, ఇంత ఘనత. ఒకసారి మందిరంలోకి వెళ్ళాడు, ఆయన ధూపార్తిని పట్టుకుని ధూపం వేయడానికి మొదలెట్టాడు. వాళ్ళందరూ అన్నారు, 8 మంది యాజకులు, ఏంటి ఉజ్జియా ఇదేం పని, ఇది నీకు తగదు, ఈ పని చేయటానికి యాజకులు మేము ఉన్నాం కదా, నువ్వెందుకంటే రౌద్రుడై అని అంటాడు. ఎందుకు వచ్చింది తెగులు? ఎందుకు వచ్చిందండి? గర్వించాడు. అంటే మన అభివృద్ధి కానీ ఎప్పుడైతే పాపము, దీని పాపం అనొచ్చా? అబ్సల్యూట్లీ కదండి. ఏ పాపం ఇది? గర్వం వచ్చేసింది, అహంకారం. ఒక రకం అహంకారం, నాకేంటి ఎవడు నన్ను కాదంటానికి అనేసి యాజకులు చేయాల్సిన పని ఆయన చేశాడు. ఏమొచ్చిందంట? వీళ్ళు అంటున్నారు, ఇది నీకు తగదు, వెళ్ళిపోమంటే వెంటనే నొసట కుష్ఠం వచ్చేసిందట. చూస్తుండగానే కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళందరూ కుష్ఠరోగి మందిరంలో అసలు అక్కడికి వెళ్ళకూడదు, వెంటనే తోసేతంటే అతను కూడా గమనించి బయటికి వెళ్ళిపోయి చచ్చిపోయే వరకు సపరేట్ చిన్న గుడిసెలో పెట్టారు అతన్ని. ఏమంటే కారణం ఏంటి? పాపంలో గర్వము, అహంకారం, ఇవన్నీ కూడా. చక్కటి రాజు. అక్కడ చదివితే మీరు 2 దినవృత్తాంతాల గ్రంథం తీయొద్దు, 26వ అధ్యాయాలు మీరు చదివితే, తర్వాత చదివితే ఈ సన్నివేశం ఎంతగా అభివృద్ధి పొందించాడు దేవుడు, ఎంతగా నాశనం అయిపోయాడో. ఏమండి, ఊరు బయట ఇక ఇంట్లోకి రానివ్వలేదు, వేరే ఇంట్లో పెట్టారు. బహుశా తను పశ్చాత్తాపడే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అంత ఆవరించేసి ఉండొచ్చు హిజ్కియా విషయంలో. ఏమండి, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆవిడ ఉంది, ఏం పేరు? అట్లాంటి పరిస్థితిలోనే తనకు కూడా కుష్ఠం వచ్చేసింది, మిరియాం. ఏమండి, మోషే అక్క మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏంటంట, ఎందుకు వచ్చింది? అప్పటికే ప్రయాణంలో ఉన్నారు. దేవుడు మోషే ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తుంటే నువ్వు నల్లదాన్ని చేసుకున్నావేంటి? కూషు చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళందరూ శనిగారట. ప్రభు అంటాడు, చర్చికి రండి అన్నట్టు, అంటే మందిరానికి రండి అన్నట్టుగా, తొందరగా అర్జెంటుగా మీరు రావాలి. ముగ్గురిని వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏమనుకోకండి, ఆ మాట చదువుతా అంతేమా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక్క మాట, ప్రభు అన్న మాట నాకు రాత్రి మళ్ళీ చదివినప్పుడు నాకు భయం వేసింది. అంత నుంచి చదవలేదు కానీ 12వ అధ్యాయము, ఒక్క నిమిషం, 12వ అధ్యాయము 8వ వచనం చదివితే, ఏంటి మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, లేకపోతే 6 నుంచి చదువుదాం. వారిద్దరూ రాగా నా మాటలు వినుడి. ప్రభు చెప్తున్న మాట, అర్జెంటుగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ ముగ్గురు, ఎవరు ముగ్గురు వాళ్ళు అక్కడ? మోషే, మిరియాము, అహరోను. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, ఒకే కుటుంబం వాళ్ళు. ఈ మధ్య ఆయన మోషేని దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఈయనకి నోరు ఎవరంటే అహరోను. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈయన మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. ముగ్గురు రండి మందసం దగ్గరికి, దేవుని మందిరం రండి అన్నారు. వెళ్తే ప్రభు మాట్లాడుతున్న మాట, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనికి మాట్లాడుదును. నా సేవకుడిని మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏమండి, నేను అంటున్నాను, ఇది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, మనం కూడా అలాగా అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. ఏమాట? అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఏ పని అయితే అప్పగించాను ఆ పనిలో నమ్మకమైన వాడు అని ప్రభు మన గురించి అంటే, లోకమంతా కాదన్నా పర్లేదండి కదండి, లోకమంతా పొమ్మన్నా పర్వాలేదు, ప్రభు మనకు మాత్రం నమ్మకమైనవాడు అని బిరుదిస్తే సరిపోతుంది. మోషే గురించి అంటున్నాడు, అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. తర్వాత నేను గూఢ భావనలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా. ఏంటంట, ఇప్పుడు మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? గూఢ భావంతో కదండి. ప్రవక్తల వచనాలు, మళ్ళీ దాని కొరకు మనం ప్రభువుని అడగాలి, ఇంత తంతు. కానీ మోషేతో అలా కదండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఎలా మాట్లాడాడంట? ముఖాముఖిగా మాట్లాడేవాడు. సత్యనారాయణ గారు అనంటే ఎస్ లార్డ్ అనేటంతగా, ఇంకా అంతే క్లోజ్గా. ఒక ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడాడు అంతే, ఇంకేమీ ఇబ్బంది లే, అసలు మర్మాలు కాదు, ఫెయిర్గా మాట్లాడాడు. ఎవరితోటి? మోషేతోటి. ప్రభు అన్నాడు, గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి మాట్లాడతాను ముఖాముఖిగా. ఇంకా అతడు యెహోవా స్వరము నిదానించు స్వరూపమును, నన్ను కరెక్ట్గా చూస్తాడు, నన్ను చూస్తాడు. నిదానించి చూసినాడు ఎవడు బ్రతకలా. కానీ మోషే గురించి అన్నాడు దేవుడు, అతడు నిదానించి చూస్తాడు నన్ను. యెహోవా స్వరూపమును నిదానించి చూసినోడు మోషే ఒక్కడే, మరి ఎవరు చూడలేదు. నన్ను నిదానించి చూస్తాడు అన్నాడు. ఒక మనిషి గురించి ప్రభు చెప్తున్న మాటలు. ఇంకా కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు? ఎందుకు భయపడలేదు? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అంటూ నాకు అక్కడ చదివిన మాట అండి. మీరేలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. ఏమన్నాడండి? అంటే డిస్కషన్ వచ్చిందండి, వాళ్ళిద్దరిని పిలిచాడు, చడామాడ తిట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎవరు? యెహోవా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ప్రభు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నాకు అది ఎంత భయం. ఇప్పుడు మీటింగ్ మధ్యలో అంటే చెల్లి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చర్చికి వెళ్ళ,
కాదు, ప్రభు ఇలా ముగ్గురిని మాట్లాడుతున్నాడు. మోషేని గురించి చెప్తూ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ అడిచి వెంటనే కోపంతో వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మోషే యెహోవా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా మిరియాము నొసట కాదు, ఒళ్ళంతా కూడా కుష్ఠం వచ్చేసిందంట. తెల్లటి మచ్చ వచ్చేసి సగం పాడైపోయిన శరీరంలో అయిపోయిందంట. ఎవరికి? మిరియాముకి. ఒక్కసారి గొల్లుమన్నాడు ఆహారం. నా తండ్రి, ఎవరు? మోషే అని అంటున్నాడు. నా తండ్రి దర్శించు, వేడుకు అంటాడు. మళ్ళీ మోషే ప్రభుతో, అయ్యా మా సిస్టర్ అయ్యా బుద్ధి లేక మాట్లాడింది, మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలి దాని కొరకు అన్నది మోషేని. మళ్ళీ తిన క్షమాపణ పొందాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? మోషే ప్రార్థన. ఇలా ఉంటాయండి మన పరిస్థితుల్లో. అంటే ప్రభు గుర్తిస్తాడు మన పరిచర్య. ఎవరు గుర్తించరు? ఇంట్లో వాళ్ళు గుర్తించరు. ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ప్రభు మాత్రం హీ కెన్ రికగ్నైజ్. ఎందుకని? మన హృదయం ఎరిగినాడు. మనుషులు మాత్రం మనుషులు, కుటుంబము, బంధువులు లాగుతూ ఉంటారు అన్నీ కూడా, కానీ ప్రభు మాత్రం రికగ్నైజ్. మళ్ళీ అంటే నువ్వే ప్రార్థన చెయ్యి. వాళ్ళ నాయన వచ్చి మొక్క మీద ఉమ్మేస్తే ఏంటంట, ఇర్మియాకి వచ్చిన పరిస్థితి, మిరియాముకి వచ్చిన ఆ తండ్రి వచ్చి తండ్రి మొక్క మీద తుపుక్కుని ఉమ్మేస్తే వారం రోజులు బయట ఉంటుంది కదా, అప్పుడు తిరిగి రమ్మనండి. ఏంటిది అంటే అంత పనికిమాలి పని చేసాం అన్నట్ట కదండి. ఎప్పుడు వేస్తారు ఉమ్ము? థూ అని మొక్క మీద వేసి దమ్ముంది ఏంటి ఇప్పుడు ఎవరికన్నాను? ఎవరు చేయట్లేదు కదా. దేవుని కృపను ఇంతకుముందు వేసేసేవారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళ మీద వేసేసేవారు. ఇప్పుడు మళ్ళీ వేస్తారని తెలియదు కానీ, రైట్. కనుక మొక్క మీద తండ్రి వచ్చి మొక్క మీద ఉమ్మేస్తే వారం రోజులు బయట ఉంటుంది, అప్పుడు లోపల రమ్మను. ఆ వారం రోజులు ఇశ్రాయేల్ ప్రయాణం ఆపేశారు. మరి వెలుపల ఉంది కదా ఆమె. ఇది పరిస్థితి అండి. పాపము మనకు వచ్చిన రోగం. ఇప్పుడు కుష్టి వచ్చింది. దీనికి కారణం తను చేసిన మూర్ఖత్వం, లేదంటే బుద్ధిహీనంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తన వల్ల తనకి రోగం వచ్చింది. గమనిద్దాం, రైట్. కనుక మొదటి కారణం, ఈజ్ ఇట్ రైట్? ఏమండి, రోగాలకి వ్యాధులకి కారణం మొదటి కారణం అంటే ఒక కారణం పాపము, రైట్. రెండవ కారణం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. 119 త్వరగా, నేను ఎంత టైం తీసుకోకూడదు. 119వ కీర్తన 67 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. అంటే ఆ శ్రమ దగ్గర ఏం పెడతారు? ఏమి ఇష్టం మీకు ఏం వచ్చినది పెట్టుకోండి కదండి. నాకు నడుము నొప్పి వచ్చింది, నేను అంటాను నడుము నొప్పి రాకమునుపు త్రోవ విడిచి తిరిగి తిని. ఏమో ఖచ్చితంగా నాకు రాగానే ఏం ఆలోచించాలి? నేను కరెక్ట్గా లేనేమో, ఏదైనా పాపమా? ఒకటి పాపం అయితే ఒప్పుకోవాలి, పాపం కాదా? ఇంకోటి ఏంటి మరి? ఆయన త్రోవలో కరెక్ట్గా ఉన్నాను లేదా? నేను శ్రమ కలుగక మునుపు, రోగము లేదా వ్యాధి కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నా. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రభుకి ఏది ఇష్టం? మనం ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం చాలా ఇష్టం. దాని కొరకు ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తాడు? ఆయన రిలీజ్ చేస్తాడు. ఏం రిలీజ్ చేస్తాడు? వ్యాధి, రోగం. పాపం వల్ల వచ్చే రోగం అదొకటి, అదేమో. అది కాకపోతే ఇదేమై ఉండొచ్చు. అయితే పాపం వల్ల మనకు వచ్చిన బలహీనత, రోగము, వ్యాధి. అలా కాకపోతే ఇంకోటి ఏంటి? మనం ఆయన మార్గంలో స్థిరపడతామని ప్రభు అనుమతించిన రోగము, వ్యాధి, బాధ. అర్థమైందండి రెండో పాయింట్. ఎందుకంటే రెండోది మనము ఆయన మార్గంలో స్థిరపడతామని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, నా ఇష్టానుసారంగా తిరిగాను, ఎవరి మాట పట్టించుకోలే. తల్లి లేదు, తండ్రి లేదు, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, బావ లేడు, ఎవరు లేరు, ఎవరిని పట్టించుకోలే. ఇప్పుడు వచ్చింది, శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. అయ్యా నన్ను దిద్దండి అయ్యా. కనుక ఎప్పుడైతే దారి తప్పిపోయామో అది శ్రమ ఎందుకు వస్తుందంట? శ్రమ ఎందుకు వస్తుంది? మనం త్రోవలో సరైన మార్గంలో పెట్టడానికి. మనం సరైన మార్గంలో ఈ శోధన వచ్చింది. ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకున్నామో ఏమవుతుంది? తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం.
ఏమంటే అన్నీ మరణం కొరకు వచ్చినాయి కాదు, అన్నీ పాపం వల్ల వచ్చినాయి కాదు, రైట్? మన మార్గాలను సరళం చేయడానికి కొన్నిసార్లు ప్రభు ఏం చేస్తాడు, పిల్లలు అంతే కదండి, సరిగా మార్గం లేదనుకోండి ఏం చేస్తారు, ఒక్కటిచ్చుకుంటారు తల్లులు తండ్రులు, కర్రతో ఒక్కటిచ్చుకుంటే వీళ్ళు ఇల్లు వస్తూ ఉంటారా బాబు? ఒక్కటిచ్చుకుంటారు, ఇచ్చుకోగానే ఏమవుతారు, సరే అయిపోతారు. అర్థమైంది మమ్మీ, అర్థమైంది డాడీ అనేది సరే అయిపోతారు. ఇదనమాట. సో మొదటి కారణం పాపము, రెండో కారణం మన మార్గాల్లో మన త్రోవలు సరళం చేయడానికి ప్రభు అనుమతించిన రోగము, వ్యాధి, బాధ. గాట్ ఇట్? అర్థమైంది కదండి? దేవునికి స్తోత్రం. రైట్. కనుక మూడోది చూద్దాం. మూడోది మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ మనం ఒక కారణాన్ని వెతకాలండి. 15వ అధ్యాయము మీరు కూడా చూడొచ్చు. 21 నుంచి 28 వచనాలు చూస్తే నేను త్వరగా చదువుతున్నాను, మీరు జస్ట్ గమనించండి, నేను చదివేస్తాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చింది. కనాను స్త్రీ అంటే అన్య స్త్రీ, ఇంకా యూదులు కాదు, వీళ్ళు అన్యులు కదా. కనాను ఉండేవారు అన్యులు, ఇప్పుడు వాళ్ళని జయించి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, రైట్? సో కనాను స్త్రీ ఒకరితో వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు వేదన పడుతుందని కేకలేస్తుందండి. యేసు ప్రభు కూడా వచ్చింది. నా కుమార్తె ఏంటండి, మా తండ్రి కొడుకులు బిజీగా ఉన్నారు కాదా? రైట్. మళ్ళీ మీరు అలా చూడకూడదు వెనక్కి, నేను ఏదో నా బాధనే పడతాను. యేసు ప్రభు వెళ్ళిపోతున్న శిష్యులతోటి ఒక స్త్రీ వచ్చింది. ఈమె యూదురాలు కాదు, యేసు ప్రభువుకు సంబంధించిన అమ్మాయి కాదు, బయట అన్య స్త్రీ వచ్చి, నా కుమార్తె ఇంటికాడ ఉంది కుమార్తె, దానికి దయ్యం పట్టి చాలా యాతన పడుతుంది, ఈయన మాత్రం బాగు చేస్తాడని వచ్చింది. నా కుమార్తె దయ్యం పట్టింది, బాగు చేయవా అంతా కూడా వెళ్తుంటే ఆయన సైలెంట్, ఏం మాట్లాడేదట. ఆయన ఏం మాట్లాడలేదు. ఒక్కొక్కసారి నాకు అలాగ అనిపిస్తుంది. ఎలాగా? మన ప్రార్థనకు దెర్ ఇస్ నో ఆన్సర్. ఏం మాట్లాడు ప్రభు. ఆయన మాట్లాడకపోతే ఏమైపోతాం తెలుసా? మనం ఏమండి, ప్రభు మాట్లాడకపోతే ఏమైపోతాం? మనం అడిగినప్పుడు, మనం వేడుకుంటున్నప్పుడు, అయ్యా అని కన్నీటితో వేడుకున్నప్పుడు ఆయన ముఖం తిప్పుకున్నాడు అనుకోండి, నాకు ఎందుకంటే మొదటి కీర్తనలు అదే భయం అండి. మొదటి సామెతల గ్రంథంలో అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు నన్ను పలకలేదు, మీరు పిలిచినప్పుడు నేను పలకను అంటాడు. ఎప్పుడంట? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది విధానం కాదు, రా 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 అని పిలిచాడు అనుకోండి, మనం వినం అని అంటివి. సో మనం వినకపోవడం అది మన ఇష్టం. తెంగరోళ్ళు వెళ్తారు చర్చ్కి, మనం వెళ్తామేంటి, మనం చాలా బిజీ అనుకుంటాం. కానీ ఇంకొకసారి కష్టం వస్తుంది, అప్పుడు ఏం జరుగుద్ది? మనం పెడతాం, అయ్యా అంటే సారీ అంటాడు ప్రభు. అస్సలు పట్టించుకోడు. ఏమైపోతామండి అప్పుడు? కనికరించాల్సిన దేవుడే కనికరించకపోతే ఏమైపోతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరు చెప్తాం? ఏమండి దేవుడికి చెప్పండి అంటే ఎవరు సరిపోతారు? ఏమండి, ఆయన మన హృదయాలు ఎరిగినంతగా మరి ఇంకెవరు ఎరగలేరు కదా. అంటాడు కదా సువార్తలను, ఒకడి గురించి, సువార్త కాదు సామెతలు కదా, ఒకడి గురించి దేవుడికి ఎవరు చెప్పనక్కర్లేదట. ఇప్పుడు తన గురించి నేను చెప్పనక్కర్లే, ఎందుకని? నాకు తన గురించి తెలిసినంతకంటే దేవుడికి మరీ ఎక్కువ తెలుసు. కనుక మన గురించి ఎవరు విజ్ఞాపన ఎప్పుడు ప్రభు కనుక కఠినం అయిపోతే మన గురించి విజ్ఞాపన చేసేవాడు ఎవడో ఉండడు. ఏమండి, ఇక్కడ ఈ స్త్రీని గమనిస్తే ఆమె అన్య స్త్రీ ఎవరితో అసలు ప్రభు మాట్లాడలేదు. వెనకాల వెళ్తా అంటుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది అయ్యా, బాగు చేయండి అయ్యా. మీరు అనుకోవచ్చు, అంత దయగలినోడు కదండి, కనికరం ఉంది, ఐశ్వర్యవంతుడు కదండి, మరీ అంత మూర్ఖంగా ఆ స్త్రీ వస్తే అస్సలు మాట్లాడలేదు ప్రభు. శిష్యులకు అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకు ఆవిడ తినేస్తుంది, ఏదో మాట చెప్పి పంపించేయచ్చు కదా. ఎవరన్నారు? శిష్యులు అంటున్నారు, ఆవిడ మరీ కూడా వచ్చేస్తుంది కదా, ఏదో చెప్పి పంపించే ప్రభు అంటే, నేను నా ఇంటి వారి కొరకే వచ్చాను, ఇశ్రాయేల్లో తప్పిన గొర్రెలు వాళ్ళ బలహీన పడితేనే వచ్చాను. పిల్లల రొట్టు ముక్క, నా మాట వినండి, ఈ మాట గమని, పిల్లల రొట్టు ముక్క తీసి కుక్కలకి చేయడం తప్పు రైటా అంటాడు. అంటే పిల్లలు తినే రొట్టు ముక్క చూడండి, కొంతమంది ఉంటారు, ఈ పిల్లగాడు తింటా ఉంటాడు, వాళ్ళ మావయ్య అంటే తల్లిదండ్రులు చేయరు, తల్లిదండ్రులు తీసుకొస్తారు, మావయ్య వచ్చి తీసుకొక్కేసాడు అనుకోండి, ఏం చేస్తాడు పిల్లోడు? అంటాడు కదా. వెంటనే అమ్మ వచ్చేది, ఎరా ఏం చేసావు? లేదక్క ఉట్నే ఎడిపిద్దామని నీలో కుక్కుందని వేసారు, కుక్క పట్టుకెళ్ళిపోయిందంటే ఎలా ఉంటుందండి? ప్రభు అంటున్నాడు, పిల్లల రొట్టు ముక్క తీసి కుక్క పిల్లకి వేయటం కరెక్ట్ కాదు కదా. ఎవరు కుక్క పిల్ల? ఇప్పుడు కనాను స్త్రీ కుక్క అని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు?
కుక్కవి నువ్వు అంటే ఆ కుక్క ఏమంటాను తెలుసా? రైట్, నిజమే ప్రభువా, ఐఎమ్ డాగ్, నేను కుక్కనే ప్రభువా. కానీ కుక్క పిల్లలు ఏం చేస్తాయి? యజమాని చేతి తింటాడు కదా, తింటున్నప్పుడు కొన్ని ముక్కలు పడిపోతాయి కదా, ఆ ముక్కలు తుడిచేస్తారు కదా, అప్పుడు రెడీగా ఉన్న ముక్కలు తింటాయి కదా. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రభు దగ్గరకు అలాంటి మైండ్తో వెళ్తే ఆయన ఫ్లాట్ అయిపోయాడండి. అర్థమైంది ఈ మాట? స్వస్థత అనేది ఎవరిదంట? దేవుడు మనకిచ్చిన బ్రెడ్, దేవుని పిల్లలకి ఇచ్చిన బ్రెడ్, పిల్లల ఆహారం. దేవునికి స్తోత్రం. స్వస్థత అనేది పిల్లల ఆహారం. పిల్లలు ఎవరు? మనం. పిల్లలు ఎవరు? మనం. దేవుని పిల్లలం మనం. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారం, ఆయన నామములో రక్షణ పొందిన వారం. మనది ఆ స్వస్థత. కనుక అన్య స్త్రీ వస్తే ప్రభు అన్నాడు, నీకు కుదరదమ్మా, నా పిల్లల కొరకు, నా బ్రెడ్ పిల్లల కొరకు. అంటే కుక్క పిల్లనయ్యా, పిల్లలు తినగా మిగిలింది కుక్క పిల్లలు పడేస్తారు కదా, కుక్క పిల్ల అంటే ప్రభు ఆగిపోయి ఆ మాట చూడండి ఒకసారి. అందుకు ఆయన పిల్లల రొట్టె, 26 వచ్చిన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, దై ఫెయిత్ ఈజ్ గ్రేట్ అంటాడు. ఏంటంట? నీ విశ్వాసము గొప్పది. ఎందుకొరకండి? మన విశ్వాసాన్ని రికగ్నైజ్ చేయాలి. ప్రభు గుర్తించాలి. ఎంత పట్టుదల ఉందో మనకి, ప్రభు దగ్గరికి వచ్చామండి, ఎంత జీలు ఉందో మనకి, అది తెలుసుకోవాలనుకుంటానికే రోగం. గమనిస్తారా? మొదటి కారణం పాపము, రెండో కారణం మన త్రోవలు సరళం చేయడానికి, మూడోది మనలో ఉన్న పట్టుదలను బయటికి తీయడానికి. మనం ఇలాగ అడిగేస్తాం, ఏమండి అందరి దగ్గర ఉన్నాయి, ఓ 10 రూపాయలు ఇవ్వా, ఓ 10 రూపాయలు ఇవ్వా, ఓ 10 రూపాయలు ఇవ్వ, నాకు 10 రూపాయలే కావాలి. అందరిని అడుక్కుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఆమె పరస్ తీసింది, బైబిల్లోంచి తను తీసింది, అందరు తీసింది, నేను వెళ్ళిపోయాను. అందరిని అడుక్కుంటా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మగారు ఏమో ఇంటి దగ్గర పరస్ పెట్టి వచ్చాను అన్నారు. ఇక్కడ పట్టుకుని ఉన్నారు, నేనేం చేశాను? ఏం చేయాలి? ముందు లేదని చెప్పించిన తర్వాత పక్కోళ్ళకి వెళ్ళాలి. నాకు గొప్ప నమ్మకం ఎవరి దగ్గర ఉండవు అనేసి. ఎవరిస్తారండి? ప్రభు అదే అంటున్నాడు. ఒకవేళ వచ్చి వెళ్ళిపోయిందా పోతుంది, కానీ ఎలా వెళ్ళాలి ప్రభు దగ్గరికి? ఇలాగా ఆయన ఒకవేళ కుక్క అన్నా రెడీయే కదండి. ఆయన కుక్క అన్నా కూడా మరేం పర్లేదయ్యా, కుక్కనే, నాకు కావాల్సింది ఏంటి? నా కుమార్తె స్వస్థత. నేను కుక్కనే, అన్య స్త్రీనే, కానీ నువ్వు కృప కలిగిన దేవుడు. కుక్క పిల్లలు కూడా రొట్టె ముక్కలు తింటాయి కదా అనగానే ఆగిపోయి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె అక్కడ, ఈయన ఎప్పుడైతే ఇక్కడ చెప్పాడో నీ విశ్వాసం గొప్పది, నీకు కోరినట్టు జరుగుద్దంటే వెంటనే అక్కడ దెయ్యం వదిలేసిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈ మూడో కారణం ఏంటంటారు? మన పట్టుదలను బయటికి తీయాలని ప్రభు. మన పట్టుదలను అంటే ఈరోజు మనం నేర్చుకోవాలి, మనకు నిజంగా బలహీనత ఉందా? సో ఏం చేయాలి? పట్టుదలతో. ఆయన వద్దన్న మనం మొదటి భాగాలు చదివితే ఏమనిపిస్తుంది? ఈమెను స్వస్థపరచడం కానీ ఇంట్రెస్ట్ లేదు అంటాను కాదు. ఒకవేళ ముందే అయ్యా ఎలా రాక నా దగ్గర అని అంటే బాగుండేది. ఏమన్నాడు ఆయన? ఈ బికేమ్ సైలెంట్, మాట్లాడలే. అంటే ఒక్కొక్కసారి పిల్లలు గమనించండి, మమ్మీ 100 రూపీస్ ఈ మమ్మీ, పెద్ద ఏంటది అది ఏదో ఉంటుంది కొనుక్కుంటానండి, చాక్లెట్ అంటారు కదా, డైరీ మిల్క్ ఏదో ఉంటుంది, కొనేసుకుంటాను మమ్మీ 100 రూపాయలు అంటే మమ్మీ ఏమంటుంది? యాక్చువల్గా సిగ్గులేదు మోకానికంటే మానేద్ది. అలా కాకుండా మాట్లాడలేదు అనుకోండి మమ్మీ, కొంచెం పాసిబిలిటీ. మాట్లాడలేదంటే అర్థం ఏంటి? ఈరోజు కాదు, మళ్ళీ కాసేపు నాకు మమ్మీ ముందు మాట్లాడలేదు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్, అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మౌనం కూడా మనకి మార్గమే. ఏమండి, ముందే చెప్పేస్తా, లేకపోతే కుదరదు అంటాడు. ఏదో విధంగా మనకు అర్థమవుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడంటే కోప్పడైనా సరే, ఆయనకి ఇష్టం లేకపోయినా సరే చేయటానికి ఉద్దేశం ఉంది. కాబట్టి మన పట్టుదల ఎంత ఉందో అంతవరకు. నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకుంటాను. మా చర్చ్లో ఒక సహోదరి ప్రమేల అని, ఆమె ప్రార్థనకు వచ్చేది, బాప్తిస్మానికి సిద్ధపడలేదు. సో బాప్తిజం ఏంటి అన్న అనేది ఒక పాస్టర్ గారిని ఎప్పుడన్నా సరే మళ్ళీ 4 వారాల తర్వాత అన్న బాప్తిజం ఏంటి అన్న, ఇలాగ అప్పుడప్పుడు వాక్యం దర్శనం బాప్తిజం ఏంటి అన్న, మళ్ళీ మర్చిపోవడమే. నేను అనుకున్నాను, ఏంటి పాస్టర్ గారు బాప్తిజం ఏంటి అన్న కూడా సిద్ధపడలేదు ఏంటంటే, ఒక రోజున వచ్చింది, ఇస్తారా సస్తారా అంది. ఖచ్చితంగా ఇవ్వండి, నాకు కుదరదు, ఈ వారంలో ఇవ్వండి. ఈరోజా, రేపా, సోమవారమా, మంగళవారమా? అయితే ఇప్పుడు సిద్ధమే అన్నారు.
ఇప్పుడు ఈ మాటని సుమారు 5-6 నెలలు అయిపోయింది. ఇవ్వండి, అప్పుడప్పుడు ఇవ్వండి, మళ్ళీ మాట్లాడేది కాదు, ఇవ్వండి, మాట్లాడేది కాదు. నేను కొంతమంది విషయాలు అలాగే గమనించాను. అంటే ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు? పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండాలి మనం ప్రభు దగ్గర. ఇస్తావా ప్రభు? మళ్ళీ మర్చిపోయి వారం తర్వాత ప్రభు మమ్మల్ని ఆదివారం అడిగాను, మర్చిపోయాను, ఇస్తావా ప్రభు? చూస్తాడు ఆయన. ఈమె కొంచెం దూరం వెళ్ళిపోతే ఏమయ్యేదంట? తన కూతురు దయ్యం పట్టి చచ్చిపోయేది. కానీ ఏం చేసింది? చావో రేవో ఆయనతోటి తేల్చుకోవాలనుకుంది అంతే. కనుక ఆయనకి ఇష్టం లేదు. అయినప్పటికీ ఏమంటాడు? కుక్కవే నువ్వు అన్నాడు. నిజంగా హృదయపూర్వకంగా అని ఉంటాడు కుక్కలు అనేసి. ఒకటి విషయం గమనించాలి, స్వస్థత అనేది దేవుడు మనకిచ్చే బ్రెడ్, మనకిచ్చే రొట్టె అండి. ఇది ఎవరికి? తన పిల్లలకి ఇచ్చేది రొట్టె. ఇప్పుడు ఎందుకు పిల్లలు ఎవరు? కుక్క ఎవరు? యేసు ప్రభునందు రక్షణ పొందిన మనమంతా ఆయన పిల్లలం. కనుక స్వస్థత గురించి ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంట్లో మమ్మీ కేక్ తెచ్చి పెట్టిందండి, ఎవరు ఎర్నెస్ట్ కేక్ తెచ్చి పెట్టాడు. పిల్లలు ఏం చేస్తుంటారు? ఎప్పుడు మమ్మీ అది, ఎప్పుడు మమ్మీ అంటే ఆగు 16th వస్తుంది, చర్చ్లోకి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఏంటి మమ్మీ నీ బర్త్డే, అంతవరకు ఎవరు తన కోసమే. కనుక పిల్లలు ఇంటి పక్కలు వచ్చి ఆంటీ అంకుల్ బిస్కెట్ తెచ్చారు కదా, కేక్ తెచ్చారు కదా, ఎప్పుడు ఇస్తారు? ఎవ్వరు. నీకు కాదు అది. ఎవరి కొరకు? మా అమ్మాయి బర్త్డే కొరకు. ఏమండి, వాళ్ళకి అంత యాక్సెస్ లేదు, ధైర్యం లేదు. కానీ పిల్లలకు మాత్రం ధైర్యం ఉంది. సో మనం పిల్లలమండి. ఈ స్వస్థత అనేది ప్రభు దగ్గర ధైర్యంగా అడిగి పొందొచ్చు. అడిగే ముందు ఏం చెక్ చేసుకోవాలి? ఈజ్ ఇట్ ఎనీ సిన్? పాపం ఉందా? తర్వాత మన మార్గాలు కరెక్ట్గా ఉన్నాయా? మూడోది, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా? పట్టుదల అడుగుతున్నామా? ఖచ్చితంగా అడుగుతున్నామా? దేవుని మహిమ కలుగును గాక. మరొక విషయం చూద్దాం. 3 అయినాయి కదండి, రైట్. ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయం. ప్రభు 9వ అధ్యాయంలో ఒక సన్నివేశం. ఒక గుడ్డివాడు ఉన్నాడు. మొదటి వచనం నుంచి చదవచ్చు. ఓకే. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టకు ఎవడు పాపం చేశాడు అన్నారు. ఏమండి, శిష్యులకి ఇలాంటి ధర్మ సందేహాలు వస్తామండి. వాడు పుట్టి గుడ్డోడట. ప్రభువా, వీడు పుట్టి గుడ్డివాడు, చిన్నప్పటి నుంచి గుడ్డుగానే పుట్టాడు. మరి ఎవడు పాపం చేశాడు? వీడా? పుట్టక ముందు నుంచే గుడ్డుతానం అంటే ఎవడు పాపం? వీడు పాపం చేసినాడు కాదు కదా, లేకపోతే వీడి కన్నవారు? మంచి సందేహం కదండి. ఆలోచించేవారు శిష్యులు, ఏంటి, ఏం జరుగుతుంది? వీడు గుడ్డోడు, అసలు ఎందుకు వచ్చింది వీడికి గుడ్డుతనము కదా? పాపం వల్ల. మనం మొదట అనుకున్నాం కదా, అందరూ పాపం వల్ల కాదు, రైట్? అందరూ మార్గాల కొరకు రోగాలు రావు, అందరూ పట్టుదల కొరకే రోగాలు రావు. అది కూడా కారణం కావచ్చు. చూద్దాం, ఈ 5 విషయాలు అయ్యేటప్పటికి మనకు ఒక కంక్లూజన్ వస్తుందేమో అని, రైట్? ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకు వీడికి రోగం వచ్చింది? వీడు పాపం చేశాడా? వీడి కన్నవారు పాపం చేశారా? ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? చదువుదాం. అప్పుడు వీడి కన్నవారా అని ఆయన అడిగాను. ఆ యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు పరచబడ్డకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 కారణం చెప్పండి. దేవుని మహిమ కొరకు ఏమి రావచ్చు? రోగం రావచ్చు. ప్రత్యక్షపరచబడటం అంటే అదే దేవుని కార్యాలు జరగడం కొరకు, దేవుని కార్యాలు ఘనపరచబడటం కొరకు రోగాలు రావచ్చు, రైట్? 4వ కారణం ఏంటంటే, ఏం కారణం అది? దేవునికి మహిమ కలగడానికి. సో మనకు వచ్చిన రోగము ఏ కారణం చేత అనేది మనం ఆలోచించాలి. ఒకటి పాపమా, లేకపోతే నేను మార్గాలు ఏమైనా తప్పానా, లేకపోతే నా పట్టుదల ఎంత ఉందో అందుకని ప్రభు చూస్తున్నాడా? 4వది, ఇది దేవుని మహిమ కొరకేమో. నాకు వచ్చిన రోగం కూడా మహిమ కొరకు వస్తుందా? వచ్చిందిగా. ఇక్కడ ఏమంటాడు వీడిని ఏం చేశాడు ప్రభు? వాడిని పిలిచి ఉమ్ము వేసి బురద చేసి కంటి మీద రాసి, అరే సిలోయేమో కోనేటిలోకి వెళ్ళి కడుక్కో. గుడ్డోడు కదా వెళ్ళగలుగుతాడు? ఎవరు తీసుకెళ్తాడు? గుడ్డోడు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళే మనకులా పిరిగ్గా ఉంటారు, చాలా ధైర్యం కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళకి కొంచెం అంచనాలు ఉంటాయి, దాని ప్రకారం ఎక్కడికైనా దేశాలు తిరిగి వచ్చేస్తారు కదండి. మనకు తెలిసిన ట్రిపుల్ ఏ హ్యాండిక్యాప్డ్ హెలెన్ కెల్లర్ ప్రపంచ దేశాలు తిరిగింది. మాట లేదు, చూపు లేదు, వినపడదు. ఇప్పుడు చిన్న 2 years ఏజ్లోనే తను పోగొట్టుకుంది అవన్నీ. బట్ మొత్తం ప్రపంచం అంతా చుట్టేసింది అద్భుతంగా. గొప్ప రచయిత. ఏమంటే ఇంకా తన గురించి చెప్పాల్సి ఉంది. సో
ఎందుకు మనకు రోగాలు వస్తాయి అంటే ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ టు ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగుట కొరకు, దేవుని మహిమ కలగడానికి కూడా రోగాలు రావచ్చు. నేను దానికి కొంచెం ఏం జరిగిందంట, సిలోం కొరియలో కడుక్కోమన్నాడు, వెళ్ళాడు, కడుక్కున్నాడు, శుద్ధుడయ్యాడు. శుద్ధుడైతే అక్కడి నుంచి ఎరా వీడు ఆడేనా అడుక్కునేవాడు గుమ్మం దగ్గర, నువ్వు వీడు కాదురా, ఆడు గుడ్డోడు కదా, అలాగే ఉన్నాడు రా ఆడు అంటాడు, ఓయ్ నేనే, దేవుడికి స్తోత్రం. ఏమంటాడు, నేనే ఆ గుడ్డివాడిని, నేనే. ఒకప్పుడు గుడ్డివాడిని, కానీ ప్రభు నన్ను బాగు చేశాడు, నేనే గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను. ఇది సాక్ష్యం కదండి, దేవుని మహిమ కదా. నేనే గుడ్డివాడిని కానీ ఇప్పుడు చూస్తున్నాను, దేవుడు నన్ను బాగు చేశాడు. ఇందుకొరకు మనకి వ్యాధి రోగము రావచ్చు. 4 కారణాలు. ఒకసారి పాపం కావచ్చు. పాపం అయితే ఏం చేయాలి? ఎవరైనా ఏ రోగము, కనీసం జబ్బు, జ్వరము, తలపోటు, లేకపోతే కాళ్ళు పేకడం, ఏదైనా మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఒకవేళ ఏమైనా పాపం చేసిన ప్రభు దృష్టి ఎదుట వెంటనే క్షమాపణ కోరి ఆలస్యం చేయకుండా ప్రభు పాదాల దగ్గర పట్టుకుని, అయ్యా నన్ను కనికరించు, ఎందుకంటే క్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు మనల్ని క్షమించడానికి. తండ్రి దగ్గర కన్విన్స్ చేస్తాడు, ప్రభు వీళ్ళకి క్షమించు ప్రభు అని అంటాడు. రైట్? అది కాకపోతే 2, మన మార్గాలు సరిగా లేవేమో, అటు ఇటు జిగ్జాగ్ అయిపోతున్నామేమో, సరైన మార్గంలో పెట్టడానికి కూడా రోగం రావచ్చు. సో వాక్య ప్రకారం ఈ శ్రమలో, అక్కడ ఇంకో మాట వదిలేసానండి నేను, 71 వచ్చిన కూడా చదవమ్మా. ఏది ఎక్కడ? 119:71. నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొందిండుట నాకు మేలైన. నాకు కష్టము, హింస లేదా బాధ, ఎందుకంటే నీ కట్టడలు నేర్చుకున్నాను, శ్రమలో నీ కట్టడలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఒకసారి అస్సలు బైబిల్ చదవమండి మనం, ప్రభు బ్యాక్ కేక్ ఇచ్చి పడుకోమంటాడు కదండి. అప్పుడు ఏం చేస్తాం? ఏమీ చేయలేము. కనుక అప్పుడు ధ్యానం చేస్తాం, మాటలు వింటాం, వాక్యాలు వింటాం, వాక్యాలు చదువుతాము. ఎందుకని అంత సదావకాశం ఎప్పుడు దొరకదు. చాలా బిజీ మనం, చాలా బిజీ. మంచం ఎక్కుట వలన మారు మనసు పొందుతాడు, వాక్యమే ఉంది. మంచం ఎక్కుట వలన కానీ ఎక్కిస్తాడు ప్రభు. నేను ఎంత సేవ చేసేస్తున్నాను, నన్ను మంచం ఎక్కించిన, అంత కుదరదు. అలాగ అనుకోకూడదు. ఏంటి? ఈ కారణాలని వెతుక్కోవాలి. పాపమా, మార్గాలు సరిగా లేవా, ఇంకా పట్టుదల లేదా, 4 దేవుని మహిమేమో, ఇలా పడుకోవడం దేవుని మహిమేమో, అది ఈ పని చేయటం, నేను ఇలా రోగం రావడం దేవుని మహిమేమో, ఎలా దేవుని మహిమపరచాలి. రైట్? చివరి వచనానికి వెళ్ళిపోదాం. ఇందులో ఒకసారి ఆకూడదు, దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వనండి. దేవుని మహిమ కొరకు అన్న దాంట్లో యోబుకి శ్రమ ఎందుకు వచ్చిందండి? యోబుకి శ్రమ ఎందుకు వచ్చింది? ఏం పాపం చేశాడు ఆయన? ఏం మార్గాలు తప్పిపోయాడు? ఏం పట్టుదల లేదు? ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకంటే యోబు జీవితంలో నాకు మంచి సంతోషంగా ఉంది. ఇలాగా వేడిగా ఉంటే కొంచెం హుషారుగా ఉంటున్నారు, రైట్? నాకేం డోంట్ కేర్, కానీ మీరు కూడా చెమటలు పడిపోతారు. రైట్? ఏమండి, ఎప్పుడైతే ఈ యోబుకి ఇన్ని శ్రమలు వచ్చినాయో, మనకి ఉపన్యాసాలు అయితే మనకు మాదిరి ఉంచడానికి యోబుని అంత కష్టపడాడు ప్రభు. ఆయన జీవితంలో ఒక సత్యాన్ని మనకు బయలుపరిచాడు. ఏంటంటే, మనకి శ్రమలు రావడానికి పాపాలే, స్నేహితులు అనుకున్నారు, నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసుంటావు అంటారు, ఎక్కడో దారి తొలగిపోయి ఉంటావు, నువ్వు దేవుని సరిగ్గా పట్టుదల పట్టుకోవట్లేదేమో. ఈ మాటలనే ఉన్నాయండి, పట్టుదలతో అడగట్లేదేమో. ఇవన్నీ కాదు, ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు. అలా శ్రమ వస్తుంది, దేవుడు విడిపిస్తాడు. తర్వాత దేవునికి కదండి శ్రమ వచ్చింది, మొరపెట్టాము, దేవుడు విడిపించాడు, మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. రైట్? లాజరు ఎందుకు చనిపోయాడండి? లాజరు ఎందుకు చనిపోయాడు కదండి? ఆయన మహిమ కరగడం కొరకే. చచ్చిపోయిన 3 రోజులకి నేను వెళ్ళా, 4 రోజులు నేను అమ్మంటే వెళ్ళాడు ఆయన. భలే వచ్చావు ప్రభు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి రావాల్సింది, అందులో మార్త అలాగ అనుకుని ఉంటుంది లోపల, యానివర్సరీకి రావాల్సింది. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి యానివర్సరీ బలంగా చేస్తారు, మా సరిపిల్లలు మరీ ఎక్కువగా భారీగా. యానివర్సరీ అంటే ఆ ఇల్లు గుల్లైపోద్ది అనమాట. ఇలా చెయ్యాలిరా మనం అని అంటారు పాపం. ఏమండి, అలాగా ప్రభువుని అనుకుంటుంది మార్త బాగా వచ్చా 4 రోజులకి, కానీ మరీ అంటది అలా కాదు, మళ్ళీ కాళ్ళే. ఏం జరిగిందంట, అక్కడ చాలామంది యేసుని చుట్టాకు మాత్రమే కాక చనిపోయిన తిరిగి లేచి లాజరుని చుట్టాకు వచ్చారట. కాబట్టి చాలామంది లాజరుని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారట. కనుక లాజరుని 4 రోజులు ఏం చేశాడు ప్రభు? సమాధిలో ఉంచాడు. దేవుని మహిమే. ఏమండి, మళ్ళీ కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఉంచుతాడు, ఫర్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు. మనం ఊరికి ఆందోళన చెందిపోక్కర్లేదు. ఏమండి, అసలు మనం చాలాసార్లు నా మటుకు నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, నాకు నడువు నొప్పి ఏంటి, తప్పు కదా నీకు అని ప్రభుని, తప్పు కదా అంటే ప్రభు అంటే 4 చూపెట్టాడు, 5 చూపెడతాడు, ఇది చెప్పరా
అది కాదులే, అది కాదు ఏమండి, అనకూడదు. మనం అలా అనకూడదు. మన మన చర్య ఏంటంటే, పాపమా, మార్గాలు తొలగిపోయినా, నాలో పట్టుదల లేదా, దేవునికి మహిమ. చివరి దానికి వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక యోహాను సువార్త 5వ అధ్యాయం. అప్పటి నుంచి కొరింథీ పత్రిక 11:32 కూడా రెడీగా ఉంచండి. క్లోజ్ చేసేద్దాం. వీ హ్యావ్ 7 minutes లెఫ్ట్. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాట వినండి ఒకసారి. నా మాట ఏంటంట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. దేవుని మాట వింటున్నామండి. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నామా? రైట్. దేవుని మాట వింటున్నాం. క్రీస్తుని మన కొరకు తండ్రి పంపించాడు నమ్ముతున్నాం కదా. నిత్య జీవం కలిగిన వారు, ఈ నిత్య జీవం కలిగిన వారు ఎక్కడ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతారంట? మరణాన్ని నుంచి తీర్పులోనికి రాకుండా జీవంలోనికి దాడతారట. అంతేనా? మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. నా మాట వింటున్నారండి? నా మాట వింటున్నారా? మీరు బోధించి అలసిపోయినట్టుకున్నారు. మిమ్మల్ని చూస్తే నేను కదా బోధించేది. మరణము నుండి జీవంలోనికి దాటినారు. మరణానికి జీవానికి మధ్యలో ఏముంది? నేనేం పెద్ద ప్రశ్నలు వేయట్లేదండి, అక్కడున్న మాట అడుగుతున్నాను. మళ్ళీ చదవండి. అది అదే అదే మళ్ళీ అడుగుతున్నాను, మరణానికి జీవానికి మధ్యలో ఏముంది? ఏంటండి మరణానికి? మళ్ళీ నువ్వు చదివాము ఒకసారి. సువార్తమ్మ గారు చదువుతారు. 24వ భాగంలో 2వ భాగం చదవండి. 24వ వచనము 2వ భాగం. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటినాడు. చెప్పండి, మరణానికి జీవానికి మధ్యలో ఉంది? పురుషులు చెప్పండి, మరణానికి జీవానికి మధ్యలో ఏముందండి? మరల గట్టిగా, తీర్పు ఉంది. ఏముందండి? తీర్పులోనికి రాక అంటే ఎవరైనా, ఏ మనుషుడైనా ఎలాగెళ్ళాలి? చచ్చిపోవాలి, తీర్పులో ఉండాలి. అప్పుడు జీవమా మరణమా? మళ్ళీ మరణం, అది శాశ్వతం. మరణము, తీర్పు, పరలోకమా నరకమా, ఇది. కానీ యేసు ప్రభునందు ఆయన తండ్రి యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రం మరణములో నుంచి జంప్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడట? జీవంలోనికి. మనం తీర్పులోకి వెళ్ళాం. రైట్? వెళ్ళమా? మనం తీర్పులోకి వెళ్ళాం. మరి రోగాలు ఎందుకు వస్తాయి? వ్యాధులు ఎందుకు వస్తాయి? మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవమ్మా. 11వ అధ్యాయం 32వ వచనం. ఇదే చివరి తీర్పు. ఒకవేళ మనం తీర్పు పొందితే లోకముతో పాటు, ఈ మాటలు చూడాలండి, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. దేవునికి స్తోత్రం. అంటే మనము ఒకవేళ చనిపోతే ఈ తీర్పులో ఉండకుండా, ఈ తీర్పు ఎవరికి? లోకానికి. లోకంతో పాటు మనకు తీర్పు తీరిస్తే మనం ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళం, లోకం ఎదుట అవమానం కదా. కనుక ఏం చేస్తున్నాడు ప్రభు? నా మాట అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ. చివరి మాట, యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి జరిగే తేడా ఏంటంటే, ఈ విశ్వాసం ఉంచిన వారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అడ్డతిరుగులు తిరిగినా వీళ్ళకి ఏ బాధ ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ అడ్డంకులు ఉండవు, ఒకేసారి టప. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రం తీసుకు చావడము, నానా యాతనలు పట్టము, ఇబ్బందులు పట్టము. అయ్యో అదేంట్రా, అలాగైపోయాడేంట్రా, అలాగైపోయి అందరూ మన గురించి అనొచ్చు. ఎందుకు మనకు బాధ, హింస, రోగము, వ్యాధి అంటే మనము లోకముతో పాటు తీర్పు తీర్చబడకుండానట్లు క్రీస్తు చేత మనం ఇక్కడే శిక్షించబడుతున్నాము. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 5వది ఏంటంట, మనము తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవంలోనికి దాటడానికి, ఎగరడానికి ఈ తీర్పు. ఇది ఏంటంట, ఈ తీర్పు లోకంతో పాటు తీర్పు. ఈ తీర్పులో మనం ఉండం. ఈ తీర్పు లోకంతో పాటు మనకు తీర్పు ఉండదు. లోకంతో పాటు తీర్పు తీర్చుకుని ఉండటానికి లోకంతో అంటే వాళ్ళు చేసిన ప్రతి క్రియను బట్టి ఇక్కడ తీర్పు తీర్చబడుద్ది. మనకు మాత్రం ఎక్కడ తీర్పు తీర్చబడుతుంది? తీర్పులో.
మనకు మాత్రం ఇక్కడే తీర్పు తీర్చబడుతుంది. నమ్మిన వారు, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే అందుకని మనం శిక్షించబడుతున్నామండి. మీరు గమనించండి, చిన్న తప్పు చేసినా పెద్ద దెబ్బ తగులుతుంది మనకి. అరే ఆడు అన్ని బూతులు తిట్టినాడికి ఏం అవ్వట్లేదే, నేను ఒక్క మాట అన్నందుకు 4 కట్ అయిపోయిందండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి విషయం ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ఎందుకండి మనము ఈ తీర్పులో, లోకంతో పాటు తీర్పులో ఉండకున్నట్లుగా దేవుడు మనకి ఇక్కడే మనల్ని ఏం చేస్తున్నాడంట, పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఇది మంచిదా కాదా? కదండి. నేను మా నాన్నగారికి ఇదే చెప్పాను. ఆయన లంగ్ క్యాన్సర్ తోటి సఫర్ అయ్యారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము, కానీ ఆ స్టేజ్, క్యాన్సర్ అంటేనే 2, 3, 4 స్టేజ్లు తెలుస్తుంది మనకి, ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. సో తెలిసింది ఆయన హైదరాబాద్లో మంచి ట్రీట్మెంటు, కానీ మళ్ళీ సెకండరీస్ వచ్చేసింది. రెండోసారి వచ్చిందంటే ఇంక తగ్గదు. డాక్టర్ హాస్పిటల్ పెట్టి ఆయన అన్నాడు, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ పెట్టి ఇంట్లో ఉంచుకోండి, ఆయన ఆ గడ్డ ఎక్కువైపోయి ఊపిరితిత్తులు నొక్కేసుకుంటుంది, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఆరోగ్యంగానే ఉండేవారు, చూడటానికి చక్కగా నిండుగా, నాకంటే బాగుండేవారు. కానీ తీసుకొచ్చేసాం. ఎందుకురా తీసుకొచ్చేస్తున్నారు, హాస్పిటల్ నుంచి చచ్చిపోయారు, ఉంచవచ్చు కదా, మిమ్మల్ని అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అంటాడు ప్రయోజనం లేదు, ఊపిరితిత్తు నొక్కేసింది ఆ గ్లాండ్, ఆ కంతి, కనుక ఉపయోగం లేదు, మీరు గాలి పీల్చినంత వరకు ఆక్సిజన్, కృత్రిమ ఆక్సిజన్ ఇవ్వండి అనేసి సిలిండర్ అన్నీ తీసుకున్నాము. ఇంకా సిలిండర్లు మార్చడమే. చాలా బాధపడేవారు, వాయిస్ వచ్చేది అనేవారు. అప్పుడు నేను కూర్చుని ఒక రోజున, మా అమ్మాయిలు ఎవరు లేరు, కూర్చుని మాట్లాడాను. మరేం పర్లేదు నాన్నగారు, మరేం పర్లేదు. ఇక్కడ ఎంత బాధపడినా పర్లేదు, ఎందుకంటే మనకు తెలిసినవన్నీ మనం ఒప్పుకుంటామండి కదండి. తెలియని పరిస్థితులు కూడా మనకు ఉంటాయి కొన్ని. ఎవరిలాగా? హిజ్కియాలాగా. హిజ్కియాకి అనుకున్నాడు ప్రభుతోడు బాగానే ఉన్నానే, ప్రభుతో బాగానే ఉన్నాడు, కానీ ప్రభు రోగం ఇచ్చి అంటాడు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అప్పుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు. అప్పుడు అంటాడు, అయ్యా నా పాపాలు నీ వెనక తట్టు పడేసుకున్నావు, ఇప్పుడు నాకు నెమ్మది కలిగింది, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటాడు. కనుక మనకు తెలియదండి. కనుక ప్రభు ఒకవేళ ఇక చచ్చిపోతామనేసి డాక్టర్స్ డిక్లేర్ చేసినా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఆయన బాధలో కూడా ప్రభువా నన్ను రాజ్యానికి అంగీకరించు, ఈ మాట అంటానికి కష్టమైపోద్ది మనకి. అప్పుడు అమెరికన్స్ కొంతమంది ఉంటారండి, పరలోకానికి సిద్ధపరిచే కొంతమంది టీం ఉంటారట. వాళ్ళు అంబులెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ అంబులెన్స్లో కూర్చుని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాకో లేకపోతే పెద్ద వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ చనిపోతే, ఆ మాట ఊహించడానికి మనకు భయం. ఎవరికైనా ఒకవేళ చనిపోతే ఊరుకుంటారని చెప్తేనే, ముసలోళ్ళకి 99 సంవత్సరాలకు చెప్పినా కూడా చెప్పడానికి కూడా ఇంట్లో అలాగ అనుకోండి అంటారు. కానీ వాక్యం చెప్తుంది, కొంతమంది దేవుని సేవకులు ఏం చేస్తారు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి అనమాట. మరేం ఒకవేళ చనిపోతే మీరు పరలోకం వెళ్తారా? కన్విన్స్ చేస్తారు, కన్విక్షన్ తీసుకొస్తారు, పశ్చాత్తాపం తీసుకొస్తారు. ఇక్కడ నేను ఆ పని చేసేవాడిని, మరేం పర్లేదు, మరి కొంతకాలం బాధపడినా మీ కొరకు పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఈ బాధలు శరీరం ఇక్కడ ఉన్నంత వరకేనండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ అంగవైకల్యాలు ఏముండవు, క్యాన్సర్లు ఉండవు, రోగాలు ఉండవు. ఆయన మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. సంతోషమే, కనుక అక్కడ ఏమి ఉండవు. కానీ ఇక్కడ బాధపడినా పర్వాలేదు. ఏం స్వతంత్రించుకోవాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇలాగే నేను ఒక రోజంతా బోధించాను. చేసిన బహుశా 10 రోజులకు మరి 2-3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయినప్పుడు నాకు గొప్ప సంతోషం ఏంటంటే, అంత బాధపడ్డారు. ఒక 2 రోజులు, ఎన్ని రోజులు కోమా అమ్మ? 3 రోజులు మాటలేదు, ఏం లేదు, ఓన్లీ గాలే పీల్చేవారు. కానీ లాస్ట్లో కళ్ళు తెరిచి ఒక రకమైన స్మైల్తో, ఆ ఫేస్లో స్మైల్ ఉండిపోయింది. చనిపోతూ ఆ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆయన సమాధి చేసే వరకు ఆ నవ్వు మొక్కలు ఉండిపోయింది. నాకేమనిపించిందంటే, ఇంత బాధ పెట్టాడు ప్రభు, అంత శోధనలో చాలా విపరీతమైన బాధ అనిపించారు. కానీ ఆయన అనేవారు కదా, నేను ఆ కన్విక్షన్, ప్రభువా నేను దీనికి యోగ్యుడినే. కానీ కీర్తన ఉంటుంది, నేను ఉండి వెళ్ళిపోక ముందు నాకు కొంచెం ఉపశమనం కలుగుజేయని ప్రార్థన చేసేవారు. స్వస్థపరచమని కాదు, కొంచెం ఉపశమనం, భరించలేకపోతున్నాను, కొంచెం ఉపశమనం కలుగుజేయి అని ప్రార్థన చేసేవారు. కనుక చనిపోయే ముందు ప్రభు మరి నాకు అనుకున్నాను, నేను చాలామంది దగ్గర విన్నాను, ప్రభు దర్శనం కనుక ఇచ్చాడు అనుకోండి చనిపోయే ముందు, ఎస్ వెల్కమ్ మిస్టర్ అనేసి ఒకసారి పరలోకం తెలిస్తే ఎలా ఉంటుంది, బాబు తొందరగా వచ్చేతాను ప్రభువా అనిపిస్తుంది. ఏమండి, దేవుని ప్రత్యక్షత పరలోకం కనుక మనకు కనబడితే మీరు ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి ఇష్టపడరండి. పరలోక ప్రత్యక్షత మనకు కలిగితే ఇక్కడ ఎవ్వరు ఉండటానికి ఇష్టపడరు. అది కనకనంత వరకే ఇక్కడ నాది అని ఓకే దేవేసుకుంటాము. ఒక్కసారి దర్శనం ఇచ్చాడా ప్రభు, బాబు నేను వచ్చేతాను, ఇక్కడ ఉండలేనయ్యా బాబోయ్ అనిపిస్తుంది అనమాట. కనుక సో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫేస్లో నవ్వు ఉండిపోయిందని నాకు అనిపించింది. ఇంకా చాలామంది భక్తులు చూశాను. అందుకే స్టెఫెన్ ఏమంటాడు, రాళ్ళతో కొట్టేస్తాను ఏమంటారు, ఆకాశం తెరవబడింది, క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున
నిలబడి ఉన్నాడు. ఆశలను అంటారని చూస్తున్నాను నేను. నిలబడి ఉన్నాడట. ఇంకేం కావాలి? కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా ప్రాణం పోవట్లేదు. ఎస్ లార్డ్, ఐఎమ్ కమింగ్. ఎంత బాగుంటుందండి ఆ సన్నివేశం, రైట్? సో చెప్పండి, 5వ కారణం ఏంటంట? మనము తీర్పులోనికి రాకుండా ఉండడానికి ప్రభు చేత ఇక్కడ శిక్షించబడుతున్నాము. ఏమండి, ఇంకేమైనా కారణాలు ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా అనిపించిన కారణాలు ఉంటే వచ్చేవారం ధ్యానం చేద్దాం. నాకు ప్రభు నడిపించినంత వరకు 5 కారణాలు చూసాం. ఒక్కసారి గుర్తు చేసి ప్రార్థన చేసేస్తాం. ఏంటంటే, 1, మనకు వచ్చిన రోగాలు, వ్యాధులు పాపం వల్ల కావచ్చు. కనుక మనం ఏం చేద్దాము? పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గర వెతుకుతాం. అయ్యా, నా పాపాలు, నా దోషాలను తెలియ. యోబే చేశాడు ప్రార్థన, మనం చేయడం ఫీల్ అవ్వక్కర్లేదు. అయ్య బాబాయ్, మా ఆయన అంటున్నాడు ఈ మాట అంటే, యోబు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నా పాపంలో, నా దోషాలను తెలియచేయండి, నాకు ఉపదేశం చేయండి, మౌనంగా ఉంటాను అంటున్నాడు. కనుక ఎవరి గురించి ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకవేళ నాకు తెలిసింది ఏది ఉంచుకోను ప్రభువా, ఆ కండిషన్లో ఉండాలండి. ఇది మాత్రం జోలికి రావద్దు, ఇది మాత్రం నేను ఇలాగే ఉంటాను ప్రభు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఇది పనికిమాలిన తను ఇలాగే ఉంటుంది. ఇంకేమన్నాడు చెప్పంటే ప్రభు అంటాడు, దాని సంగతి ఏంటి? ముందు అది క్లియర్ చేయి, మిగతా విషయాలు చూద్దాం అంటాడు. మనకు తెలుసు కొన్ని విషయాలు, నేను ఎలాగే ఉంటాను అనే స్టైల్ మనకు తెలుసు. కనుక ప్రభు అంటాడు, ముందు దాని సంగతి క్లియర్ చేయి, అప్పుడు మాట్లాడతాను నీతోటి, రైట్? పాపం అని తెలిస్తే ఒప్పుకుని విడిచిపెడదాం, ప్రభు యొక్క కనికరం పొందుతాం. 2, ఆయన మార్గాల్లో స్థిరపడటం కొరకు, ఆయన వాక్యాన్ని నేర్చుకోవటం కొరకు. 3, ఏమండి, పట్టుదల కలిగి ప్రార్థించడానికి. మన తీవ్రతను ప్రభు చూడాలని అనుకుంటున్నాడు. ఏమండి, అడిగి వెళ్ళిపోతాడా? అక్కడే కూర్చుని ఉంటాడు, ఇస్తావని కూర్చుంటాడా? ఏమండి, పట్టుదల కొరకు. 4, దేవుని మహిమ కొరకు. 5, మన తీర్పు నుంచి మనల్ని తప్పించడం కొరకు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు నోరు మెదపాలి. ఈ మాటలు మీరు ఏమైతే 5 విషయాలు విన్నారో ప్రభు దగ్గర ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన అర్థమైన వాళ్ళందరూ ఒక మాట చెప్పండి, దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, ఈ విషయాలు మాకు అర్థమవునట్లు సహాయం చేయండి. ఇంకా పరిశుద్ధాత్మ మీకు చాలా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను నేను. ప్రభుకు అప్పగిద్దాం. ఇంకా మరిన్ని సంగతులు ధ్యానం చేయడానికి ప్రభు మనం నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మేము ఈ రోగాలకు, వ్యాధులు గల కారణాలు 5 కారణాలు ఈ సేవకుని ద్వారా చూసాం. అయ్యా, ఇవి కావచ్చేమో కనుక మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం, సహాయం చేయండి. పాపము కావచ్చేమో, లేకపోతే నీ మార్గాలు విడిచి తిరుగుతున్నామేమో, నీ కండలు ధ్యానం చేయట్లేదేమో, లేకపోతే మాలో పట్టుదల లేదేమో, లేకపోతే నీ మహిమ మా ద్వారా నీ నామ మహిమ కలగాలని ఈ రోగం మాకు అనుమతించారేమో, మమ్మల్ని తీర్పులోనికి రాకుండా జీవంలో దాటించడానికి మీరు అనుమతించారేమో, క్రీస్తు వల్ల మనం శిక్షించబడుతున్నాము, ఆ శిక్ష మాకు ఇప్పుడే అనుభవిస్తున్నామేమో. దేవా మీకు స్తోత్రాలు, మాకు అవగాహన కలిగించండి, మా పరిస్థితుల గురించి మేము ధ్యానం చేయడానికి, తద్వారా మేము ఏం చేయాలో మీ పాలన చేయడానికి. కానీ మీరు మాత్రం ఏ రోగాన్ని, ఏ వ్యాధిని, దేన్ని కాంప్రమైజ్ చేయలేదు, అన్నిటినీ బాగు చేశారు ప్రభువా. దేవా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి, ఈ పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి. తను మేము ఆరోగ్యవంతులుగా, నీ పోలికలను మేము ఆరోగ్యవంతులుగా నీ పరిచయం చేయాలి, దాని కొరకు మమ్మల్ని బలపరచండి. ఈ కారణాలు ఏమైనా మాకు బోధించండి, మేము గ్రహించినట్లు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మాకు అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు తండ్రి. విత్తబడిన వచనాలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి దేవా. మమ్మల్ని పరీక్ష చేసుకుంటూ మాకు వచ్చిన శోధనలు, మాకు వచ్చిన వ్యాధులు, మాకు వచ్చిన రోగాలు కారణం ఏమైనా ఇవేమో అని మేము ఆలోచించి తదనుకూలంగా ప్రభువా మీ సన్నిధిలో మా ప్రవర్తన సరిచేసుకోవడానికి, ఒక పాపం అయితే పశ్చాత్తాపడి క్షమాపణ పొందడానికి, ఒకవేళ నీకు అడ్డలు అనుసరించి తిరగకపోతే మా మార్గాలు సరళం చేయడానికి దేవానికి స్తోత్రం. మాలో పట్టుదల లోపిస్తే ఆ కనాను స్త్రీ వలె పట్టు విడవక నీ సన్నిధిలో వేడుకోవడానికి, మీ మౌనము ఒక అంగీకారమని గమనించి అదే పనిగా మీతో మాట్లాడటానికి, మీ మహిమ కొరకైతే దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, ఒకవేళ అది మేము నిత్యరాజ్యానికి వారసులు అవడానికి, తీర్పులోనికి రాకుండా జీవంలోకి దాటించడానికి అయితే ప్రభు మేము సహించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని, మందిర హృదయంలోను వినబోతున్న వారి హృదయాలు కూడా ఫలింప చేయమని, సమస్త మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు.